లోక్సభ స్పీకర్ నిర్ణయంపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏక్నాథ్ షిండే వర్గంలో 6 ఎంపీల విలీనంపై స్పీకర్ నిర్ణయం రద్దు చేయాలని శివసేన విజ్ఞప్తి చేసింది. లోక్సభ స్పీకర్ నిర్ణయంపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏక్నాథ్ షిండే వర్గంలో 6 ఎంపీల విలీనంపై స్పీకర్ నిర్ణయం రద్దు చేయాలని శివసేన విజ్ఞప్తి చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందినటువంటి 6 లోక్సభ సభ్యులు ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనలో విలీనమవడానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యూబీటీ శివసేన వర్గం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. అయితే ఈ పిటిషన్ పైన బుధవారమే అత్యవసర విచారణ జరపాలంటూ ఉద్ధవ్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ కోరినప్పుడు పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఉద్ధవ్ వర్గానికి చెందిన 6 ఎంపీలు సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ దీనా పాటిల్, సంజయ్ జాదవ్, ఓం రాజే నింబాల్కర్, నగేష్ పాటిల్ అస్తికర్, బౌసా సాహెబ్ ఆకేచర్ ఈ 6 కూడా షిండే వర్గంలో చేరడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోద ముద్ర వేశారు. ఈ విలీనంతో లోక్సభలో షిండే నేతృత్వంలోని శివసేన బలం 7 నుంచి 13కి పెరిగింది. ఉద్ధవ్ థాక్రే వర్గం బలం కేవలం 3 ఎంపీలకు పడిపోయింది. ఎన్నికల్లో ఎవరికి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచారో వారితోనే ఎంపీలు విలీనం అవటం అనేది ఒక విచిత్రమైన ఆందోళనకరమైనటువంటి ధోరణిగా మారుతుంది. పార్టీ మూలాలు విలీనం కాకుండా కేవలం ప్రజా ప్రతినిధులు వేరే పార్టీలో విలీనం కావటం అనేది రాజ్యాంగ విరుద్ధమని శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల్లో కనీసం 3/2 మంది విడిపోయి మరొక పార్టీలో విలీనమైతే వారిపై అనర్హత వేటు పడదు. కాకపోతే ఇక్కడ ఒక రాజకీయ పార్టీ వేరే పార్టీతో విలీనమైనప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధుల విలీనం చెల్లుతుంది అని గతంలో పలు న్యాయస్థానాలు పేర్కొన్నాయి. అసలు పార్టీ మెయిన్ పార్టీ మూలాలు విలీనం కాకుండా కేవలం ఎంపీలు వెళ్లి విలీనం కావటాన్ని సుప్రీంకోర్టు ఎలా పరిగణిస్తుంది అనేది కూడా కీలకంగా మారుతుంది. అయితే ఇప్పుడు ఎన్డీఏలో షిండే శివసేన బలం పెరిగింది. 13 మంది ఎంపీలతో షిండే శివసేన ఇప్పుడు లోక్సభలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనతాదళ్, యునైటెడ్ ఈ సరసన ఇప్పుడు అత్యంత కీలక భాగస్వామిగా మారిందని చెప్పొచ్చు. ఈ బలం పెరగడంతో కేంద్ర ప్రభుత్వంలో అదనపు మంత్రి పదవుల కోసం కూడా షిండే వర్గం డిమాండ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ సుప్రీంకోర్టు గతంలో మహారాష్ట్ర ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు అనేక మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు లోక్సభ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమీక్షిస్తుందా లేకపోతే పార్లమెంటరీ అధికార పరిధికి ప్రాధాన్యత ఇస్తుందా అనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.